ఐపీఎల్ తో పోటీ పడేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రయత్నిస్తోంది. ప్రతి విషయంలోనూ ఐపీఎల్ ను కాపీ చేస్తూ నవ్వుల పాలవుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఐపీఎల్ సమయంలో నిర్వహించడం ఇదే మొదటిసారి. కానీ ఈ లీగ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ఏప్రిల్ 11న ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ 10వ ఎడిషన్ కు ప్రేక్షకుల కొరత ఏర్పడింది. ఈ లీగ్ లో కొంతమంది స్టార్ క్రికెటర్లు ఆడుతున్నప్పటికీ కూడా ప్రేక్షకులు స్టేడియానికి రావడం లేదు. ఈ విధంగా ఈ లీగ్ నష్టాల్లో నడుస్తున్న వీడియో వైరల్ అయింది. తాజాగా మరో వీడియోతో పాకిస్తాన్ పరువు పోయింది. దీంతో నెటిజన్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఎగతాళి చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 లో భాగంగా మూడో మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ 63 బంతుల్లో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీని ఆధారంగా ముల్తాన్ సుల్తాన్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోర్ను సాధించగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన కరాచీ కింగ్స్ ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది. జేమ్స్ విన్స్ అద్భుతమైన సెంచరీతో జట్టు తరపున మెరిశాడు. జేమ్స్ విన్స్ 43 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కు విన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత జట్టు విజయానికి కారణమైన విన్స్ ను కరాచీ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్ లో సత్కరించారు. ఆశ్చర్యకరంగా గౌరవ సూచకంగా అతనికి ఒక హెయిర్ డ్రైయర్ బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియోను కరాచీ కింగ్స్ తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఎగతాళి చేయడం ప్రారంభించారు. గల్లీ క్రికెట్ లో గెలిచిన జట్టుకు ఇంకా మంచి బహుమతి ఇస్తామని నెటిజన్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఎగతాళి చేస్తున్నారు.